అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో నేతి బొబ్బట్లు ఈ విధంగా ఈ కొలతలతో చేయండి. కొత్త వాళ్ళకైనా చక్కగా వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇది మిక్సీలో వేసి పప్పు రుబ్బనవసరం లేకుండా ఇలా చూపిస్తున్నాను. ఈజీగా అయిపోతుంది, కొత్త వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో ఒక 3 కప్పుల మైదా తీసుకుంటున్నాను. ఒక 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. లేదా మీరు గోధుమ పిండితోటే కావాలంటే 3 కప్పులు గోధుమ పిండి 1 కప్పు మైదా తీసుకోండి. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇది కలర్ కోసం, ఆప్షనల్ మాత్రమే. ఒక 2-3 పించులంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పొడి పిండిని చక్కగా మిక్స్ చేసుకొని ఒకసారి తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి, హార్డ్గా ఉండకూడదు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసుకొని ఇలా సాఫ్ట్గా ఒక 2-3 నిమిషాలు ఖచ్చితంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా పైన ఆయిల్ ఉండేటట్టుగా చేయాలి. అంత పైన ఈక్వల్గా చేసిన తర్వాత క్యాప్ పెట్టేసి దీన్ని 4 to 5 అవర్స్ నాననివ్వాలి. అంతవరకు మనం ఇక్కడ పూర్ణం రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని ఒక 3 కప్పులు శనగపప్పు తీసుకుంటున్నాను. ఇది చక్కగా కడుక్కొని ఒక 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. నేను ఇది ఎక్కువ క్వాంటిటీలోనే చూపిస్తున్నానండి. మీరు కావాలంటే 1 కప్పులో అయినా చేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ ఖచ్చితంగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఇలా తుంపితే ఇలా మెత్తగా అయిపోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ పప్పు చక్కగా ఉడికిందంటే ఇలా స్ట్రైనర్ తోటే చక్కగా ఇలా మెదుపుకోవచ్చు. మిక్సీ పట్టకుండా ఇలా చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. అంత పప్పును కూడా ఇలాగే స్ట్రైనర్ తోటి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా చేసుకోవాలి. అంతా కూడా వేడిగా ఉన్నప్పుడు పప్పు చక్కగా ఉడికితే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అంతా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పెడుతున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని నేను ఇక్కడ 4 కప్పుల బెల్లం తీసుకున్నాను. ఇది నాకు చక్కగా సరిపోయింది స్వీట్. మీరు కావాలంటే ఒక 1/2 కప్పు తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువ అవసరం లేదండి. ఇది స్వీట్ చక్కగా సరిపోయింది. ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లం కరిగించుకుంటూ ఉండాలి. అంతవరకు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని ఒక 7-8 ఇలాచీ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయింది. మనం మిక్సీ పట్టుకున్న ఇలాచీ పౌడర్ దీంట్లో వేసుకొని ఇదేం పాకం రానవసరం లేదు, ఈ జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము మెత్తగా చేసి పెట్టుకున్న ఈ పప్పుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా గట్టిపడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి. గీ వేసుకొని ఇది చక్కగా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి, అప్పుడు చక్కగా చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకోవటం వల్ల ఈ పూర్ణం అనేది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది స్టోర్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడు ఇలా గట్టిపడిన తర్వాత క్యాప్ పెట్టేసి చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అన్ని ఇలా చేసి పెట్టుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఒక 5 చేసుకున్నాను ఫస్ట్. తర్వాత పిండి చూడండి ఒక 4 అవర్స్ నాననిచ్చాను. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని కొద్దిగా తీసుకొని ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. 4 అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ ప్లేట్ పైన చూపిస్తున్నానండి, ఈజీగా వస్తుంది. ఎవరికైనా కొత్త వాళ్ళకైనా అంటుకోవటం అలాంటిది ఏమీ ఉండదు. నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేసుకొని పూర్ణం లోపల పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా చేయండి. ప్లేట్ పైన ఆయిల్ అప్లై చేసి ఇలా రాసి నేను ఇలా చేతితో ఒత్తుకోవాలి. అంతా ఈక్వల్గా ఒత్తుకోవాలి, ఏమి ప్లేట్కి అంటుకోదు. చూడండి, ఈ విధంగా అంతా బొబ్బట్టు ఒత్తుకున్న తర్వాత ఈజీగా తీసుకోవటానికి వస్తుంది. ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ప్లేట్ నుండి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా గీ అప్లై చేసుకొని ప్యాన్కి ఈ బొబ్బట్టు వేసుకొని కాల్చుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో కాల్చకండి, లోపల పూర్ణం అనేది చక్క కుక్ అవ్వదు. 2 వైపులా తిప్పుతూ ఇలా గీ వేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా చేశారంటే చూడండి చక్కగా పొంగుతుంది. అసలు పూర్ణం బయటకు రావటము విడిపోవటము అలాంటిది ఏమీ ఉండదు. ప్లేట్ పైన చేసినా కానీ చాలా బాగా వస్తుంది కొత్త వాళ్ళకైనా. సెకండ్ వన్ కూడా చూడండి సేమ్ అదే విధంగా కొద్దిగా పిండిని తీసుకొని చేతిపైన ఇలా వెడల్పుగా అనుకొని లోపల పూర్ణం పెట్టుకొని ఈ పిండిని అనేది చక్కగా క్లోజ్ చేయాలి.
4 అవర్స్ అయితే ఖచ్చితంగా నాననివ్వండి పిండి. అప్పుడు చక్కగా వస్తుంది, మీకు అంటుకోదు. లేదా మీరు ఈ ప్లేటు ఇలాగే డైరెక్ట్ కూడా ప్యానం పైన వేయొచ్చు. దీనిపైన ఇబ్బంది అనుకుంటే బటర్ పేపర్ పైన కానీ అరటాకు పైన అయినా కానీ వేసి ఈ బొబ్బట్టు చేసుకోవచ్చు. దీనిపైన అయితే ఈజీగా వచ్చేస్తుందండి, మీకు ఏం అతుక్కోదు. చూడండి ఎంత చక్కగా ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ సేమ్ అలాగే కాల్చుకోవాలి. నెయ్యి వేసుకొని కాల్చుకుంటుండాలి. అన్ని బొబ్బట్లు కూడా ఇలాగే చేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. అన్ని పొంగుతూ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే కొత్త వాళ్ళైనా కానీ చక్కగా వస్తాయండి. ఈ బొబ్బట్లు ఈ విధంగా చేశారంటే ఒకసారి చేసి పెట్టుకుంటే 2 days వరకు కూడా నిల్వ ఉంటాయండి. పూర్ణం అనేది ఈ విధంగా చేసుకుంటే అస్సలు పాడవవు. ఈ పూర్ణం ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ 1 week 15 days వరకు కూడా నిల్వ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు పిండి కలిపేసుకొని బొబ్బట్లు చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చిలకడ దుంప బొబ్బట్లు ఈ విధంగా చేయండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. హెల్దీగా గోధుమ పిండితో చూపిస్తున్నాను. ఈ చిన్న ట్రిక్ ఉపయోగించి చేశారంటే చిన్నపిల్లలు కూడా చక్కగా చేయగలుగుతారు, అంత ఈజీగా చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kgకి తక్కువగా చిలకడ దుంపల్ని ఇలా ఉడకబెట్టిన తర్వాత ఇలా పైన పొట్టు తీసేస్తున్నాను. అన్ని ఇలా పొట్టు తీసేసిన తర్వాత దీన్ని పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి. అంతా ఇలా మెదుపుకున్న తర్వాత మీకు నేను ఇలా కప్పుగా వైజ్గా అయితే మీకు చక్కగా అర్థమవుతుంది, ఈజీగా వస్తుంది. ఇలా కప్పులాగా కొలిచి చూపిస్తున్నాను. నాకు ఇదంతా మొత్తము 1 కప్పు అయిందండి. ఇది ఇలా పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ గోధుమ పిండి, 2 చిటికెలంత ఉప్పు వేసుకొని ఫస్ట్ ఈ పొడి పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ ఈ పిండిని సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. మరి గట్టిగా ఉండొద్దు, మరి మెత్తగా ఉండొద్దు ఈ పిండి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1/2 కప్ బెల్లం వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని దీంట్లో వాటర్ ఏం అవసరం లేదండి, గీ వేసాం కాబట్టి బెల్లం కరిగే వరకు తక్కువ మంట పైన కరిగించుకోవాలి. ఇది కొద్దిగా కరుగుతున్నప్పుడు మనము ఇలా స్మాష్ చేసుకున్న చిలకడ దుంప పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఇది ఇలా గట్టిగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి ప్యాన్కి సపరేట్ అయ్యి ముద్దలాగా అవుతుంది. ఇలా అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఈ పిండిని ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని చేయితోని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పెద్ద పెద్ద ఉండలు చేసుకోవద్దు, చిన్నగా చేసుకోండి. మనం పూరీకి ఎలా చేసుకుంటామో ఆ సైజులు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉండను తీసుకొని కింద పొడిపిండి వేసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఫస్ట్ ఇలా అంతా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ఈ చిన్న ట్రిక్ ఉపయోగించి చేయండి. అసలు బొబ్బట్లు చేయటం హార్డ్ అనుకునే వాళ్ళకి, కష్టం అనుకునే వాళ్ళకి ఈజీగా చేయగలుగుతారు. అసలు పూర్ణం అనేది బయటకు రాకుండా చాలా బాగా వస్తాయి. చూడండి ఈ చపాతీలా చేసుకున్న తర్వాత ఇంకొక చపాతీ కూడా అలాగే చేసుకోవాలి. అందుకే ఇవి చపాతీలు చిన్న చిన్న సైజుగా చేసుకోవాలి, మన పూరీలాగా. ఇప్పుడు దీంట్లో మనము ఇది చేసి పెట్టుకున్న పూర్ణాన్ని కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఇలా ఈ చపాతీకి పైన నేను చూపిస్తున్న విధంగా ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైన ఇంకొక చపాతీని ఇలా పెట్టుకొని అంచులు మాత్రము చక్కగా అతుక్కునేటట్టు గట్టిగా ఒత్తి పొడిపిండి వేసుకోవాలి. అటు ఇటు వేసుకొని ఇలా మెల్లిగా చపాతీ కర్రతో ఒత్తుకుంటూ పెద్దగా చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల పూర్ణం బయటకు రాదు, అలాగే పాడయ్యే ఛాన్సే ఉండదండి. ఎవరికైనా కొత్త వాళ్ళైనా మొదటిసారి చేసినా కానీ ఈజీగా చేయగలుగుతారు. ఎప్పుడు పూర్ణము లూజ్గా అయినా కానీ లేదా ఈ ట్రిక్ ఉపయోగించండి, చక్కగా వస్తుంది. ఇప్పుడు అంతా ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని వేడి చేసుకొని ఈ బొబ్బట్టు వేసుకొని చక్కగా కాల్చుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. నెయ్యి వేసి ఇలా అంతా 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతో ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా చేసుకుంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మొదటిసారి చేసిన ఈ చిన్న ట్రిక్ ఉపయోగించి చేశారంటే చక్కగా వస్తాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి గోధుమ రవ్వ నేతి బొబ్బట్లు ఈ విధంగా చేయండి. 10-15 నిమిషాలలో అయిపోతుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే మొదటిసారి చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి తెలంగాణ స్పెషల్ సొజ్జ పోలెలు అంటారు అండి. ఇవి చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను.
దీంట్లో 1-2 పించులంతా ఉప్పు వేసుకోవాలి, లేకపోతే పైన పిండి అనేది చప్పగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పొడి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఈ పిండి కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 minutes వరకు ఇలా కలుపుకోవాలి. అప్పుడే పిండి చక్కగా బొబ్బట్లు అనేటివి విరిగిపోకుండా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 teaspoon గీ వేసుకొని నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అంతవరకు ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 1 teaspoon నెయ్యి వేసుకున్నాను. ఇది గోధుమ రవ్వ అండి, ఇలాంటిది తీసుకున్నాను. ఒక 1 కప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఇది లో ఫ్లేమ్లో తక్కువ మంటలో చక్కగా వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ 3 కప్పుల నీళ్లు పోసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఇలా బాయిల్ అయిన తర్వాత ఉడుక్కు రావాలి. ఇలా ఉడుక్కొచ్చిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి. గోధుమ రవ్వని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఇలా గట్టిపడిన తర్వాత గట్టిపడేటప్పుడు దీంట్లో నేను ఇక్కడ బెల్లం పొడి తీసుకున్నానండి. 1.25 కప్పు తీసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. మీరు చక్కెర అయినా వాడుకోవచ్చు. చక్కెర అయితే 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇది బెల్లం కాబట్టి 1.25 కప్పు తీసుకున్నాను. తీసుకొని ఇందులో వేసుకొని అంతా చక్కగా మళ్ళీ కలుపుకొని ఇది గట్టి పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కువ మంట పైన ఉడికించకండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే చక్కగా కుక్ అవుతుంది, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది ఉడికేటప్పుడే ఒక 1 teaspoon ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 teaspoon నెయ్యి వేసుకోవాలి. వేసుకొని మొత్తం గట్టిపడే వరకు చూడండి. ఎంత టేస్టీగా, ఎంత చూడటానికే చాలా బాగుంది కదా. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఇలా వండుతుంటేనే. ఇప్పుడు ఇలా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా గట్టిపడింది కదా. మందపాటి గిన్నె తీసుకోండి, అప్పుడైతే చాలా బాగా వస్తుంది. ఇలాంటి వాటికి పల్చటి గిన్నెలు వాడకూడదు. మందపాటిదైతే చక్కగా ఉడుకుతుంది, చాలా బాగా వస్తుంది. ఇలా గట్టిపడే వరకు ఉడికించుకున్న తర్వాత దీన్ని ఇలా పొయ్యి కట్టేసి దీన్ని ఇలా వెడల్పుగా అనాలి. వెడల్పుగా అంటే తొందరగా చల్లారుతుందండి. ఇలా వెడల్పుగా అన్న తర్వాత చల్లార్చాలి. ఇలా చల్లారిన తర్వాత చూడండి మొత్తం గట్టి పడిపోతుంది, ఇలా అవుతుంది. ఇలా మళ్ళీ ఒకసారి స్పూన్తో చూడండి గట్టి పడిపోయింది. ఇది ఇప్పుడు ఉండలాగా వస్తుంది. చేయితోని ఇలా ఉండలాగా, నెయ్యి ఏం రాసుకొని అవసరం లేదండి, ఏమీ అంటుకోదు. చేయితోని ఇలా ఉండలాగా చేసేసుకోవాలి. ఇలా ఒక 2-3 ఉండల్లాగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మనము అది పూర్ణం చేసుకునేంత వరకే ఈ పిండి నాననియ్యాలి. ఫస్ట్ ఈ పిండి కలుపుకుంటే చక్కగా నానుతుంది. అప్పటికప్పుడు పిండి ఇలా కలిపి చేసామంటే విరిగిపోతాయండి. అలా కాకుండా ఇలా నానబెడితే ఒక 1/2 hour అయినా పిండి నానితే చాలా బాగా వస్తాయి, సాగుతాయి, చాలా బాగా వస్తుంది. గోధుమ పిండితోనైనా కానీ మైదా వాడకండి, గోధుమ పిండి అయితేనే బెస్ట్. మీరు మైదా అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకొని చిన్న చపాతీలాగా ఇలా ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకొని మనం ఈ పూర్ణాన్ని, గోధుమ రవ్వ పూర్ణాన్ని, ఈ సొజ్జని ఇందులో పెట్టుకోవాలి. పైన ఎక్సెస్ ఈ పిండి అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు పొడిపిండి వేసుకొని ఈ చపాతీ కర్రతోని ఇలా ఫస్ట్ ఇలా చేయితోటే చేయాలండి. డైరెక్ట్ చపాతీ కర్రతో రోల్ చేస్తే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఫస్ట్ చేయితోనన్న తర్వాత ఈ చపాతీ కర్రతోని పెద్దగా బొబ్బట్లు ఒత్తుకోవటమే. అలా కాకుండా ఇంకొక విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ పిండి ముద్దను తీసుకొని చేయితోనే ఇలా పెద్దగా చపాతీలో కొద్దిగా అనుకొని చిన్నగా దీంట్లో లోపల పూర్ణం పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా చేయండి. అప్పుడు చాలా బాగా వస్తుంది. అసలు పూర్ణం బయటకు రావటం అలా ఏమి ఉండదు. చూడండి అంతా క్లోజ్ చేసేసి ఇప్పుడు పొడిపిండి వేసుకొని ఇలా మళ్ళీ చేయితోనే ఒత్తుకోవాలండి. ఎప్పుడు ఇలా చపాతీ కర్రతో చేసేటప్పుడు ఎప్పుడు ముందుగా లోపల పూర్ణం పెట్టినప్పుడు ఇలా ఫస్ట్ చేయితోనే ఒత్తుకోవచ్చు. మొత్తం ఈ బొబ్బట్టుని ఇలా చేయితోనే ఒత్తేయొచ్చండి. ఏం పగిలిపోకుండా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా అయినా చేయొచ్చు. కానీ మీకు ఇలా చేయితో చేయటం కష్టం అనుకుంటే
ఈ చపాతీ కర్రతోని మెల్లగా సైడ్ నుండి ఒత్తాలండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు తీసి దీన్ని కాల్చుకోవటమే. పొయ్యి పైన పెనం వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి, చక్కగా కాలుతుంది. రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. పైన గీ వేసుకొని కాల్చుకోవటమే. అన్ని బొబ్బట్లు కూడా ఈ విధంగానే చేసుకొని కాల్చుకోవటమే. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కొలతలతో కొత్తగా చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. చేయితోనైనా చేసేసుకోవచ్చు, అంత చక్కగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కువ టైం లేకుండా, పప్పు ఉడికించకుండా 10-15 నిమిషాలలో ఈజీగా చేసేయచ్చు అప్పటికప్పుడు. రుచి కూడా అంతే బాగుంటుంది, హెల్దీ కూడా కదండి. కంపల్సరీ ట్రై చేయండి. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.